కీర్తన గ్రంథము 33వ కీర్తన 13వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాము. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ సృష్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడంటే ఎవరిని కనిపెడతా ఉన్నాడంటే మనుషులందరినీ కనిపెడతా ఉన్నాడు. మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉంది, మనిషి యొక్క నడవడిగా ఎలా జీవిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడైనా ఈ లోకంలో కలుగు చేసిన నాటి నుండి మనిషి తల్లి గర్భం నుంచి మరి భూలోకానికి అనగా ప్రపంచంలోని పరిచయమైనప్పటి నుంచి దేవుడు కనిపెడతా ఉన్నాడంటే ఎలా జీవిస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన విషయం ఎలా ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, అదే రీతిగా శారీరక జీవితంలో ఎలా ఉన్నాడు అని మనల్ని కనిపెడతా ఉంటే మనము ఏ రీతిగా ఉన్నామో ఆయన మనం పరిశీలన చేస్తూ ఉన్నాడంటే. ఈరోజు మన దేవుడు ఎవరై ఉన్నాడంటే మనల్ని కనిపెట్టే దేవుడై ఉన్నాడు. మనుషులు అనుకోవచ్చు దేవుడు మనం చూస్తున్నాడా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా, ఇన్ని బాధలు అనుభవిస్తున్నా, దేవుడు నన్ను దృష్టించట్లేదు అంటున్నాడు. కానీ దేవుడు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే యెహోవా ఆకాశం నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టిస్తున్నాడు అంట. దేవుని వాక్యం నిరర్థకం కాదు. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ప్రతి నరుడును ఆయన చూస్తా ఉన్నాడు. ప్రతి మనిషి ఎలా జీవిస్తున్నాడు, వారి బ్రతికేంటి, వారి యథార్థం కనిపెడతా ఉన్నాడు. ఆయన మనం కనిపెట్టే దేవుడే. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలాగ దేవునికి సమీపమవుతున్నావు, ఎలాగ దేవునికి నువ్వు విధేయుడిగా జీవిస్తూ ఉన్నావు అని దేవుడు నిన్ను కనిపెడతా ఉన్నాడు. నువ్వు ఆయన కనిపెట్టినప్పుడు నీ జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. చాలా మంది దేవుడు నన్ను చూడలేండి, దేవుడు ఇంత కోట్లాది జనాంగంలో నన్ను ఒక్కడిని ఎలా చూస్తున్నాడు అనుకుంటారు. కానీ ఆయన ప్రతి ఒక్కరిని కనిపెడతా ఉన్నాడండి. కాబట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావో నిన్ను పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నేను దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను కనిపెడతా ఉన్నాడు అని ఉద్దేశాన్ని కలిగి నీ జీవిత విధానము మరి నువ్వు నడుచుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. రెండవది, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకునే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను చూస్తా ఉన్నాను, నా కళ్ళ దృష్టి నీ పైన ఉంది, నువ్వు అనుభవిస్తున్న శ్రమలను చూస్తున్నాను, నువ్వు అనుభవిస్తున్న బాధలు చూస్తున్నాను, నువ్వు ఏడుస్తున్న ఏడుపులు చూస్తున్నాను, నీ కన్నీరు చూస్తా ఉన్నాను. కాబట్టి నేను నీ నా కళ్ళ దృష్టి నీ పైన ఉంచుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారు దేవుడు చూస్తున్నాడు భయపడాలి, శ్రమలలో నలిగిపోతున్న వారు దేవుడు కనిపెడుతున్నాడని ధైర్యం కలిగి ఉండాలి. ఈరోజు నేను దేవుని వాక్యం ప్రకారంగా తీసుకున్న మాట ఏంటంటే కనిపెట్టుడు అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. దేవుడు నరులను కనిపెడతా ఉన్నాడు. మరి నరులు కూడా కనిపెడతా ఉంటారు కదా కొన్ని విషయాలు. మనిషి కూడా దేనిలో దాన్ని కనిపెడతానే ఉంటాడు. మరి దేని కొరకు కనిపెడతా ఉన్నాడు, దేని కొరకు మనిషి కనిపెడతా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో వచ్చి దేనిని కనిపెడతా ఉన్నాడు, దేనికి కనిపెట్టాలి, దేని కొరకు కనిపెట్టాలి అని మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. విలాప వాక్యములు 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. విలాప వాక్యాలు 4వ అధ్యాయం 17వ వచనం. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి, మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు ఎవరి కొరకు కనిపెడుతున్నారట? వ్యర్థమైన సహాయం కొరకు కనిపెడతా ఉన్నారంట. అంటే వారికి కష్టం వచ్చింది,
శత్రువు వారి మీద దాడి చేస్తున్నాడు, ఆ దాడి పైన విజయం కావాలి, వారి మీద విజయాన్ని పొందాలి. ఎవరి వల్ల అవుతుంది? మన వల్ల అవ్వదు. మరి ఎలాగంటే మరొకరు సహాయం చేస్తారు అని మరొకరి కొరకు ఎదురు చూస్తూ ఉంటే వారి నుంచి ఏ సహాయం రావట్లేదంట. ఏ సహాయం రాని వారి కొరకు కనిపెడతా ఉన్నారంట. దాన్నే వ్యర్థ సహాయం అంటారు. సహాయం చేస్తే సహాయం అంటారు, సహాయం చేయని వారి కొరకు ఎదురు చూస్తా ఉంటే వ్యర్థ సహాయమే. ఏ ప్రయోజనం లేదంట. లేఖలో రాసుకున్నాడు, వ్యర్థ సహాయం వరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను, కనిపెడతా ఉన్నాం, మా కనులు క్షీణించిపోయే అంతవరకు కనిపెడతా ఉన్నాం అంటారు. ఈ దినాల్లో చాలా మంది కూడా ఎవరొకరు సహాయం చేయబోతారా, ఈ శ్రమ నుంచి గట్టెక్కించకపోతారా అని కనిపెడతా ఉంటారు. మనం చూసినట్లయితే ఈరోజు చాలా మంది అలాంటి పరిస్థితులు అనిపిస్తున్న వారు ఉన్నారండి. ఎవరొకరు సహాయం చేస్తారు, ఏ మార్గం గుండా సహాయం వస్తుంది, ఎవరు సహాయం చేస్తారని కనిపెడతా ఉన్నారంటే, అది ఎంతగా కనిపెడుతున్నారంటే కన్నులు క్షీణించిపోయే అంతగా కనిపెడతా ఉన్నారంట. చూసి చూసి ఇంకా కన్నులు కాసేలా అంటారు. అంటే అంతగా కనిపెడతా ఉన్నారంటే ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తుంది? చాలా మంది దినాల్లో కూడా అంతే, చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. నాకు వారు ఉన్నారు, నాకు పండగా, నాకు అండగా, నాకు ధైర్యంగా ఉన్నారు అని ఎవరి మీదో ఆశ పెట్టుకుంటూ ఉంటారు. ఎవరో వస్తారో అని వారి వరకు సహాయం వరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వారి సమయాన్ని రాలేదు. వారు మన కష్టాన్ని, మన పరిస్థితులను ఏ మాత్రం గుర్తెరగరు. అవకాశం అంటే మనకు దూరంగా పారిపోతాను. ఇదిగో మీకు సహాయానికి వస్తున్నాం అని చెప్పేవారే కానీ సహాయానికి ముందుకు వచ్చేవారు కూడా ఉన్నారు. నేనున్నాను అనేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పటికీ దూరంగా పారిపోయేవారు చాలా మంది. ఈరోజు ఇలాంటి పరిస్థితులు అనేక అనుభవిస్తూ ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదో ఒక శ్రమ వస్తుంది, ఏదో ఇబ్బంది వస్తుంది, సహాయం వరకు వెళ్తారు. నాకు వీళ్ళు ఇస్తారు, ఖచ్చితంగా మీరు సహాయం చేస్తారు, ఈ సమస్య నుంచి మీరు గట్టెక్కిస్తారనే వారి మీద నమ్మకంతో వారి వరకు కనిపెడతారు. ఎప్పుడైతే వారి వరకు ఆశపడి వెళ్తారో వాళ్ళు ఏం చేస్తారంటే రెండు చేతులు పైకెత్తి మమ్మల్ని పట్టించుకోకుండా అంటారు. సింపుల్గా సహాయం వరకు ఎదురు చూస్తూ ఉంటే సహాయం వరకు రావడం లేదు. వ్యర్థ సహాయం వరకు ఎదురు చూస్తున్నాం. సహాయం చేయని వారి వరకు మేము సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడంలో ఎలా ఎదురు చూస్తున్నాం అంటే మా కళ్ళు కాయలు కాసేంతగా ఎదురు చూస్తున్నాం, మా కళ్ళు క్షీణించిపోయేంతగా ఎదురు చూస్తున్నాం. కానీ మాకు సహాయం ఎక్కడి నుంచి రావడం లేదు అని లేఖన భాగంలో తెలియజేస్తాం. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నామేమో. పెద్ద సహాయం వరకు ఎదురు చూస్తున్నావు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తారు అని నువ్వు వ్యర్థ సహాయం వరకు ఎదురు చూస్తున్నావేమో. ఒకవేళ ఈ వ్యర్థ సహాయం వరకు ఎదురు చూసి కళ్ళు క్షీణించిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉండి ఈరోజు వేదనతో ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు, ఆయన నీకు తోడున్నాడు. నువ్వు మనుష్యుల వైపు చూడవలసిన అవసరం లేదు, మనుషుల సహాయం వరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు, మనుషుల సహాయం వరకు నువ్వు కనిపెట్టవలసిన అవసరం లేదు. నా దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆయన వైపు నువ్వు కనిపెట్టగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని దేవుడి జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక చాలా మంది ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. నాకు సహాయం చేసేవారు చాలా మంది ఉన్నారు, సహాయం కొరకు కనిపెడతా ఉన్నారంటే. కీర్తనకారుడైన దావీదు రాస్తూ ఉన్నాడు. 39వ కీర్తన మనం చూసినట్లయితే 7వ వచనంలో రాశాడు. 39వ కీర్తన 7వ వచనం, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని రాస్తున్నాడు.
దావీదు యొక్క నిశ్చయిత ఏంటంటే నేను దేని వరకు కనిపెట్టుకోవాలి, ఎవరి సహాయం వరకు కనిపెట్టుకోవాలి. నేనున్న పరిస్థితిలో నేను నీ కొరకే ఎదురు చూస్తున్నాను, నీ పైన ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ పైన నేను కనిపెట్టుకుని ఉన్నాను ప్రభా, నువ్వు సహాయం చేసే దేవుడు. నేను ఎవరి వరకు కనిపెట్టుకోవాలి, ఎటువైపు సహాయం వస్తుందని నేను కనిపెట్టాలి, ఏ వైపు నేను చూడాలి అనేది కాదు, కానీ నేను నీ పైన ఆనుకుని ఉన్నాను, నిన్నే కనిపెట్టుకుని ఉన్నాను, నీ పైన ఆధారపడుతున్నాను దావీదు రాస్తున్నాడు. ఈ రోజు ఆయన పైన ఆధారపడే వ్యక్తిగా కనుక ఉండగలిగితే నువ్వు ఏ సహాయం కొరకు ఆశపడుతున్నావు ఆ సహాయాన్ని దేవుడే పంపిస్తాడు. ఆయనే నీకు సహాయకుడిగా వస్తాడు. యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే మరి తన అన్న ఏశావు యాకోబు మీదకి వస్తూ ఉంటే యాకోబు ఇంకా నా జీవితం అయిపోయింది, మా అన్నయ్య నన్ను ఊరుకోడు అని ఫిక్స్ అయిపోయి ఎక్కడైనా ఒక అవకాశం దొరుకుతుందేమో అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ప్రయత్నాలన్నీ చేసి అయినను తనకి ధైర్యం సాగక అవన్నీ వ్యర్థం. బహుమానాలు పంపాడు, కుటుంబస్తులను పంపాడు, తనకున్న దాసీలను పంపాడు. ఇన్ని పంపినా నాకు ఏ ప్రయోజనం లేదని తెలుసుకుని దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని సహాయం కొరకు కనిపెడతా ఉన్నాడు. మనుషులు సహాయం కొరకు కనిపెడితే తన జీవితంలో తన అన్నం ఏనాడు ఎప్పటికీ రక్షించుకోలేకపోతాడు. కానీ దేవుని సహాయం కొరకు ఒక్కడే ఉండిపోయి దేవుని కొరకు కనిపెడతా ఉన్నాడు. రాత్రి ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టడం ప్రారంభించాడో ఆ రాత్రి జరుగుతున్న అద్భుతం ఏంటంటే దేవుడే ఆయన కొరకు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉంటే ఈ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. చంపడానికి వచ్చిన అన్నయ్య, నన్ను మోసం చేసిన నా తమ్ముడిని నేను ఊరుకోను అనుకుని ఉగ్ర రూపుడిగా వస్తున్న అన్నయ్య ఏం చేస్తున్నాడంటే ఆ వాక్య భాగంలో ఆఖరికి వెళ్తే తమ్ముడు మెడ మీద ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువుగా వచ్చిన వ్యక్తిని మిత్రుడుగా మార్చివేసిన దేవాది దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నాడు. నువ్వు ఆయన సహాయం కొరకు కనిపెట్టాలి. మనుషుల సహాయం కొరకు కనిపెట్టి మనుషుల సహాయం కొరకు వేడుకొని నువ్వు నలిగిపోయి ఒకవేళ ఈ రోజు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సహాయం కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా కనుక ఉండగలిగితే ఈ రోజు నీకు ఆయన సహాయం అందుతుంది. నువ్వు ఏ స్థితిలో నలిగిపోతున్నావో, ఏ స్థితిని బట్టి కృంగిపోతున్నావో, ఏ స్థితిని బట్టి వేదన చెందుతున్నావో ఆ స్థితిలో దేవుడు నీకు మార్పుని ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. జనాలు చాలా మంది వ్యర్థమైన సహవాసాల సహాయాల కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. సహాయం చేయని వారి కొరకు సహాయం చేస్తారు అని ఎదురు చూసేవారు ఉన్నారు. ఆ ఎదురు చూడటంలో బలహీనమైపోతూ ఉన్నారంటండి. ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయంట, ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయంట. ఈరోజు నీ ఆరోగ్యం క్షీణించిపోయేంతగా ఎవరి కొరకు ఎదురు చూస్తావేమో, ఎవరి కొరకు కనిపెట్టావేమో. కనిపెట్టి ఎదురు చూసి ఈరోజు నా జీవితం వైపు కోల్పోయాను, ఆరోగ్యమే కోల్పోయాను, అన్ని కోల్పోయాను, దిగులు చెందుతున్నామేమో. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకో. దేవుని కొరకు కనిపెట్టుకుంటే నువ్వే దేని కొరకు, ఏ సహాయం కొరకు ఆశపడుతున్నావు ఆ సహాయాన్ని నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుడు వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. దేని కొరకు కనిపెడతాడు? వ్యర్థ సహాయాల కొరకు కనిపెడుతున్నాడు. రెండో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఏం చేస్తాడంట? ఏమైనా దొరుకుతుందేమో అని కనిపెడతా ఉన్నాడంటే
ఏమైనా దొరుకుతుంది, ఎంతో కొంత దొరుకుతుంది, ఏదో ఒకటి దొరుకుతుంది అని ఆశపడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఈరోజు చాలా మంది ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదైనా ఇస్తారేమో, ఏదైనా చేస్తారేమో అని ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటా ఉన్నాం. ఏదో ఒకటి దొరికే వ్యక్తులుగా, ఏదో ఒకటి దొరుకుతుంది, ఏదో ఒకటి ఇస్తారు, ఏదో ఒకటి మన ఖాళీ దొరుకుతుందని మనము వెతికే వారిగా ఉండకూడదంట. వ్యర్థ సహాయం కొరకు ఎదురు చూడకూడదు, కనిపెట్టకూడదు. ఏమైనా దొరుకుతుంది ఏమో అని కనిపెట్టకూడదు. ఏమైనా దొరుకుతుంది. మనం ఎలాంటి స్థితిలో ఉండవలసిన వారం అంటే ఆయన పైన ఆధారపడి ఆయన మేలును పొందుకోవలసిన మనము ఎవరన్నా ఇస్తారేమో అని చూస్తూ ఉన్నారన్న. ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తాడేమో అని ఆ మెట్టుల మీద ఆ భిక్ష వ్యక్తి కొనే వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎలాంటి స్థితిలో ఉంచాడంటే ఇచ్చుకునే స్థితిలో ఉంచలేదండి, ఇచ్చే స్థితిలో దేవుడు నేను ఉంచాడు. ఏదైనా దొరుకుతుందని ఆశపడే స్థితిలో నేను ఉంచలేదు, ఏదో ఒకటి ఇచ్చే స్థితిలో నేను ఉంచాడు. ఈరోజు నువ్వు దేని కొరకు పెడుతున్నావు అంటే చాలా మంది వ్యర్థమైన సహవాసాల కొరకు, సహాయాల కొరకు కనిపెడుతూ ఉన్నారు. రెండు, ఏదైనా ఇస్తారు, ఏదైనా చేస్తారు అని కనిపెడతా ఉన్నారంటే వీళ్ళు ఏదో చేస్తారు, నాకు ఏదో ఇస్తారు, ఏదో ఇస్తారు, ఏదో ఇస్తారని ఎదురు చూస్తూ కనిపెడతా ఉన్నారంటే ఈరోజు మనం అలా కనిపెట్టే వారిగా ఉండకూడదు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తాం. చాలా మంది జనాలు ఎదుటి వారి వరకు ఆశపడే వ్యక్తులుగా మార్చబడ్డారు. ఎదుటి వారు ఏదో ఒకటి ఇస్తారని, ఏదో ఒకటి చేస్తారని మనుషులు ఎదుటి వారి కొరకు ఆశపడుతున్నారు. మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, కనిపెడతా ఉంటారు. మొత్తానికి మర్చిపోయేది ఏంటంటే మొదట్లో వాక్యం చదివి చూసారా, ఆ వాక్యం మర్చిపోతూ ఉన్నారంటే ఏ వాక్యం? యెహోవా ఆకాశం నుండి నరులను కనిపెడతా ఉన్నాడు, నరుల మీద దేవుని యొక్క దృష్టి ఉంచి ఉన్నాడు, అది మర్చిపోతున్నారంట మనుషులు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనం కనిపెడతా ఉన్నాడు, మనకు కావలసిన ఈవెన్ ఆయన ఇస్తాడు అనేది మర్చిపోయి వ్యర్థ సహాయాల కొరకు ఎదురు చూస్తా ఉన్నారంట. ఎవరైనా ఏదో చేస్తారని మనుషుల కొరకు, మనుషుల వ్యక్తుల కొరకు కనిపెడతా ఉన్నారంటే ఈ రోజులో మనం సత్పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను కనిపెడతా ఉన్నాడు. వ్యర్థమైన సహాయాల కొరకు ఎదురు చూస్తున్నామేమో, వ్యర్థమైన ఎదురు ఎవరైనా ఇస్తారు అని ఎదుటి వారి కొరకు కనిపెడుతున్నావేమో. నువ్వు ఎలాంటి కనిపెట్టడంలో బిజీ అయిపోయావో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఎన్నో వాటి కొరకు కనిపెట్టారు. వీటి వరకు కనిపెట్టారు. అన్నీ ఈరోజు చెప్పాలి కాదు, కానీ ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మన హృదయంలో ఉంచిన విషయాలు వ్యర్థ సహాయం కొరకు నువ్వు కనిపెడుతున్నావు. ఏమైనా దొరుకుద్దేమో కనిపెడుతున్నావేమో మాస్టర్ల దగ్గర. ఈరోజు నువ్వు అలా ఉండకూడదు. నువ్వు దేని కొరకు కనిపెట్టాలి, అసలు దేని కొరకు కనిపెట్టాలి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. మన క్రైస్తవ జీవితానికి ఒకటే ఒకటి ప్రత్యేకమైనది. అది విషయాన్ని నేను ముందుంచి దాన్ని కనిపెట్టే వారిగా ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకుని మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రికలోకి వెళ్దామండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ లయమైపోవునని కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ
భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం కనిపెట్టవలసింది ఏంటంట? మనం కనిపెట్టవలసింది ఏంటి అంటే దేవుని రాకడ కొరకు మనం కనిపెట్టాలంటే ఎప్పుడు దేవుడు వస్తాడో, ఎప్పుడు మనం ఎత్తబడతామో దాని కొరకు కనిపెట్టాలంటే. చాలా మంది నిన్న మా అన్నయ్యలో పోకపోతే హాస్పిటల్లో డాక్టర్ గారు లేరు. స్త్రీ ఉంది, రాయించుకుంది, రిసెప్షనిస్ట్ రాసుకుని డాక్టర్ గారు వస్తారు. కూర్చోను డాక్టర్ గారు వస్తారు అని గంట సేపు నేను ఆయన కనిపెడతాను. అంతకన్నా ముందు టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ కొరకు గంటన్నర కనిపెడతా ఉన్నాం. మనం వాటి కొరకు వీటి కొరకు కనిపెట్టేవారిగానే ఉంటున్నాం తప్ప మనం కనిపెట్టవలసింది ఏంటంటే దేవుని రాకడ కొరకు మనం కనిపెట్టేవారిని ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడు, అప్పుడు నేను ఎత్తబడేవాడిగా ఉండాలి అని దేవుడి రాకడ కొరకు కనిపెట్టాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు రాకడలో ఎత్తబడాలంటే మనం ఏముండాలి అంటే వాళ్ళ కింద రాశాడు చూడండి ఒక్కసారి. ఏమని రాశాడంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్తగా ఉండాలంట. పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి, భక్తి జీవితాన్ని కనపరచాలి. ఈ రెండు నువ్వు అనుసరిస్తూ నువ్వు దేవుని కొరకు కనిపెడతా ఉంటే, దేవుని రాకడ కొరకు కనిపెడతా ఉంటే ఆయన రాకడ వచ్చినప్పుడు నువ్వు వ్యర్థపడతావు, నీ జీవితం ధన్యమవుతుంది. క్రైస్తవ జీవితంలో వచ్చిన నీ పరమార్థం ఏంటి అంటే నిత్య రాజ్యానికి వెళ్ళాలి. నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్తావు? ఇప్పుడు వెళ్తావా, రేపు వెళ్తావా అంటే దానికి ఒక రోజు ఉంది. ఆ రోజే దేవుడు రాకడానికి పిలువబడతావు. ఆ రాకడ ఎప్పుడు వస్తుంది అని దాని వరకు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది దేవుడు, ఎప్పుడు వస్తుంది, నేను ఎత్తబడాలని ఆయన రాకడ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఇది మర్చిపోయి ఎదుటి వారి సహాయం చేస్తారేమో, వ్యర్థమైన సహాయాల కొరకు ఎదురు చూస్తున్నాము, లేదా ఎవరైనా ఏమైనా ఇస్తారేమో, వీరి దగ్గర ఏదో దొరుకుతుందేమో అని మనుషుల వరకు ఎదురు చూస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో లేఖన భాగంలో మనం చదివినట్లుగా 39వ అధ్యాయం. మనిషి చాలా సంపాదించుకునే విషయంలో ఉండిపోయాడు. 6వ వచనం చదువు. మనుషులు బట్టి నీడ వంటి వారే తిరుగులాడతారు. నీడ ఎలాగైతే తిరుగులాడుతుందో, ఎటు ఎండ వస్తే ఇటువైపు, ఇటు ఎండ వస్తే అటువైపు, నీడ ఎలాగైతే తిరుగులాడుతుందో మనిషి అలా తిరుగుతా ఉన్నాడు. వారు తొందర పడతా ఉన్నారు, అది గాలికే కదా. వారు ధనము కూర్చుకొందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు అని రాస్తున్నాడు. అంటే మనిషి దేని కొరకు తన జీవితం అంటే పరుగులు ధనాన్ని సంపాదించుకోవాలి, ఎలాగైనా సంపాదించుకోవాలి, ఎలాగైనా కూర్చుకోవాలని ధనం కొరకు కనిపెట్టేవారు ఉన్నారు, ఆస్తుల కొరకు కనిపెట్టేవారు ఉన్నారు. ఇదిగో వాళ్ళు చచ్చిపోతే ఆ ఆస్తి వస్తుంది, వీరి తలంతరం ఇది వస్తుంది, అది వస్తుంది అని వాటి వరకు కనిపెట్టుకుని మనిషి జీవితం వ్యర్థం చేసుకున్నారు. మనిషి దేని కొరకు కనిపెట్టాలంటే దేవుడు రాకడ వస్తుంది అది కనిపెట్టాలి. దాన్ని మర్చిపోయి ఇహలోకపరమైన వాటి కొరకు కనిపెట్టుకుంటూ వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. అంతేకాదు ఒకటే చెప్పాడు, వారి కన్నులు క్షీణించిపోయాయి. వారి కన్నులు క్షీణించిపోయి అనారోగ్యం వచ్చింది, కళ్ళు చూడటానికి కళ్ళు తెరవలేకపోతున్నారు. వారి కన్నులు క్షీణించిపోయేంత వరకు కనిపెడతానే ఉన్నారంటే దేవుడు రాకడ వచ్చేటప్పటికి వారి కళ్ళు మూతపడిపోతూ ఉన్నాయి. దేవుని రాకడ చూడలేని స్థితిలో పోయిపోయారు, విడవబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు విడవబడే వ్యక్తిగా ఉంటావా, ఎత్తబడే వ్యక్తిగా ఉంటావా? విడవబడే వ్యక్తి అయితే ఈ లోకంలో వాటి కొరకు కనిపెట్టు, ఈ లోకంలో ఉండే వాటి కొరకు, సంపద కొరకు, వేటి కొరకు కనిపెట్టు. సంపద కొరకు కనిపెట్టి సంపదను ఎలా చేయాలి, ఎలా డబ్బు కూర్చుకోవాలని డబ్బు కొరకు ఆశపడిన వారు కరోనా సమయంలో అనేకులు హతమర్చబడ్డారు, అనేకులు చనిపోయారు. ఆ డబ్బు ఎవరికి చేజిక్కిందో కూడా తెలియదు. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. దాన్ని సంపాదించుకోవడానికి ఒకవేళ మార్గాలు ఎలా ఉంటాయని కనిపెడుతున్నావు.
వేటి కొరకు నువ్వు కనిపెడుతున్నావేమో, మనుషుల సహాయం కొరకు కనిపెడుతున్నావేమో, ఎవరైనా ఏదైనా ఇస్తారేమో అని కనిపెడుతున్నావేమో. ఆ భిక్షగాడు అయ్యా ఏదో ఇస్తారు, వీళ్ళు ఏదో ఇస్తారని పేతురు యోహానుల వరకు పేరు చూసి కనిపెడుతున్నాడంటే, మామూలుగా కనబడట్లేదు, పేరు చూస్తున్నాడు. ఏదో ఇస్తారు కనబడి ఇస్తారని. ఈరోజు నువ్వు కూడా ఎవరు ఏది ఇస్తారు, ఎవరు ఏదో చేస్తారు వారి కొరకు కనిపెడుతున్నావేమో. ఈరోజు దేవుడి కొరకు కనిపెట్టేవారు, దేవుని రాకడ కొరకు కనిపెట్టేవారు కావాలి. ఎప్పుడైతే దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు కనిపెడతామో, మనం దేవుని రాకడలు ఎత్తబడతామో నిత్య జీవంలో వారసులుగా ఉంటాం. ఈరోజు ఒక నిర్ణయం నీదే. నువ్వు దేని కొరకు కనిపెడతావు? ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వెళ్దాం. నువ్వు దేని కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావు, కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావు. ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. వేటిని కనిపెడుతున్నావు, వేటిని కనిపెట్టబోతూ ఉన్నావు. ఈరోజు ఒక నిర్ణయంలోకి వస్తావా? ధనాన్ని కొరకు కనిపెడుతున్నావేమో, ఆశలు సంపాదించుకోవడం కొరకు ఆరాటపడుతున్నావేమో, వ్యర్థమైన సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో, కనిపెడుతున్నావేమో, ఏదైనా దొరుకుద్దని కనిపెడుతున్నావేమో. ఈరోజు దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి, ఆయన రాజ్యం కొరకు నువ్వు కనిపెట్టాలి, దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టాలి. ఆయన కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఈ మేలు గొప్ప చేత నింపబడుతుందా.